ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇక ఉదయం 7 గంటల నుంచే తరలివచ్చి ఓటేస్తున్నారు ఓటర్లు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ తో పాటు నాగర్ కర్నూల్, మక్తల్, కల్వకుర్తి, అలంపూర్, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక కొడంగల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఓటు వేయనున్నారు. అందుకు భారీ భద్రతా ఏర్పాట్లయితే చేశారు అధికారులు. ఓటు వేసిన తర్వాత నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఇవాళ రాత్రి అక్కడే బస చేయనున్నారు. పార్టీ అగ్రనేతలను, కేంద్ర మంత్రులను కలవనున్నారు. రైట్గా కొడంగల్ నుంచి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీ నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు. మరి కాసేపట్లో కొడంగల్కి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోలింగ్ స్టేషన్లోనే సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇది కొడంగల్ సంబంధించినటువంటి బాయ్స్ హై స్కూల్ పోలింగ్ స్టేషన్. ఈ పోలింగ్ స్టేషన్లోనే ఓటు వేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ చాలా ప్రాంతాల్లో మందకొడగా మొదలైంది. ఫస్ట్ 2 అవర్స్ లో వచ్చినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం దాదాపు 10 to 15% మధ్యన ఉంది. ఇది ఇప్పటి వరకు నమోదైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ కనుక మనం పరిశీలిస్తే మహబూబ్ నగర్ లో ఇప్పటి వరకు 10 to 15% పోలింగ్ నమోదైంది. భూత్పూర్ లో 12% నమోదైంది. దేవరకద్రలో 17% నమోదైంది. నారాయణపేట జిల్లాలో మక్తల్, నారాయణపేట, కోస్గి, కొడంగల్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా 10 to 15% పోలింగ్ నమోదవుతూ వస్తోంది. కొడంగల్లో 15% పోలింగ్ నమోదైంది. మద్దూరులో కూడా 15% పోలింగ్ నమోదైంది. నాగర్ కర్నూల్లో కూడా 12% పోలింగ్ నమోదైంది. కల్వకుర్తి, అమనగల్లో 12% పోలింగ్ నమోదైంది. అట్లాగే ఆత్మకూరు, అమర్చింత ఆ ఏరియాలో కూడా 12 to 15% పోలింగ్ నమోదైంది. గద్వాల్లో 17%, అలంపూర్లో 18%, ఐజాలో 21%, వడ్డేపల్లిలో కూడా 20% నమోదైంది. షాద్నగర్లో 11%. సో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఉత్సాహంగా కూడా ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. చాలా ఏరియాలో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ కూడా చాలా సుందరంగా తీర్చిదిద్ది ఓటు మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడం కోసం మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేశారు. విఐపీలు, అట్లాగే సెలబ్రిటీసు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఓటుకు వినియోగించుకుంటున్నారు. అర్బన్ ఓటింగ్ అంతా కూడా చాలా ప్రెస్టేజ్ గా మారిన తరుణం మీద స్పష్టంగా కనిపిస్తుంది. మహబూబ్నగర్ కార్పొరేషన్ కి తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. సో అక్కడ 60 డివిజన్ల పరిధిలో కూడా చాలా ఉత్సాహంగా ఓటర్లంతా కూడా ఓటు వేస్తున్నారు. కార్పొరేషన్ ని చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు భావించాయి కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ మీద కూడా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అంతా కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 7 లక్షల మంది ఓటర్లు ఇవాళ ఓటు హక్కు వినియోగించబోతున్నారు. సో అందులో పర్సంటేజ్ ఎంత వస్తుందని మనం చూడాలి. మొత్తంగా అయితే 7 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 400 మందికి సంబంధించినటువంటి 400లకు పైగా వార్డులు ఉన్నాయి. అందులో వేలాది మంది అభ్యర్థుల భవితవ్యం కూడా తెలబోతుంది. ఆ బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తం కాపుంది. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఆ పోలింగ్ సాయంత్రం 5 గంటల దాకా కంటిన్యూస్ గా సాగబోతుంది. కాబట్టి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రాంతాల్లో కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రాక కోసం అయితే కొడంగల్లో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనం పోలింగ్ కేంద్రం దగ్గర సిచ్యువేషన్ ని స్పష్టంగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రతిసారి కూడా అటు ఏ ఎన్నికలైనా సరే సీఎం రేవంత్ రెడ్డి ఇదే పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఓటు వేసిన తర్వాత నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీలో టూర్ చేయబోతున్నారు. సో ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మహబూబ్నగర్ లో అటు భూత్పూరు, దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో కూడా స్వేచ్ఛగా జనమంతా కూడా ఓటు వేస్తున్నారు. ఇప్పటికీ ఫస్ట్ 2 అవర్స్ లో కూడా కొంచెం మందకోడిగా ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. మహబూబ్నగర్ కార్పొరేషన్ లో కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ నమోదైంది. అది క్రమక్రమంగా పుంజుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నారాయణపేట జిల్లాలో అటు కొడంగల్ కాన్స్టిట్యున్సీ పరిధిలో కొత్తగా ఏర్పడినటువంటి మద్దూరు మున్సిపాలిటీలో కూడా పోలింగ్ పర్సెంటేజ్ క్రమక్రమంగా పుంజుకుంటూ వస్తోంది. అటు నారాయణపేట, అట్లాగే మక్తల్, కోస్గి, మద్దూరు ఈ ప్రాంతాల్లో కూడా పోలింగ్ క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇక కొడంగల్లో కూడా ఉదయం నుంచి కూడా అదే ట్రెండ్ నడుస్తూ ఉంది. పోలింగ్ పర్సెంటేజ్ కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా చాలా ఉత్కంఠగా నామినేషన్లు వేసినప్పటి నుంచి కూడా ప్రచారం నిర్వహించిన తరుణం నుంచి కూడా అభ్యర్థులంతా కూడా చాలా పోటాపోటీగా వాతావరణం కనిపించింది. కాబట్టి అక్కడ కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కూడా ఉదయం నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో పోలిస్తే గద్వాల్లో కొంత పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా నమోదవుతా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లాలో కూడా అటు నాగర్ కర్నూలు కానీ, కల్వకుర్తి, కొల్లాపూర్,
ఆర్మూర్ ఆ ఏరియాలో కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి చాపర్ మరి కాసేపట్లో ల్యాండ్ కాబోతుంది. ఇప్పుడే మనకు ఆ చాపర్ కొడంగల్కి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అంతా టీం అంతా కూడా అలర్ట్ అయింది. విజువల్ క్యాచ్ చేయడానికి కొంచెం సన్లైట్ ఇబ్బందిగా ఉంది. సో సీఎం చాపర్ అయితే కొడంగల్కి చేరుకుంది. మరి కాసేపట్లోనే కొన్ని క్షణాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేయడానికి నేరుగా పోలింగ్ స్టేషన్కి చేరుకుంటారు. సో వెంటనే ఓటు వేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు కాబట్టి అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లంతా కూడా అయ్యాయి. సీఎం సంబంధించినటువంటి సెక్యూరిటీ, లోకల్ సెక్యూరిటీ అంతా కూడా హై అలర్ట్ గా ఉన్నారు. ఏ క్షణమైనా కూడా సీఎం ఇక్కడికి ల్యాండ్ అయిన తర్వాత నేరుగా ఈ పోలింగ్ స్టేషన్కి రాబోతున్నారు. సో సంబంధించినటువంటి అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా చాలా ఉత్కంఠగా ఓటర్లంతా కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతి ఓటు కీలకం. మనకు ఇదివరకు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎట్లాంటి వాతావరణం కనిపించింది. ప్రతి ఓటు కూడా అర్బన్ ఓట్లలో, స్థానిక లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో ఈ ఓటు కూడా చాలా కీలకం కాబట్టి సో ప్రతి ఓటును కూడా అటు కార్పొరేషన్ సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ, అట్లాగే వార్డు సంబంధించిన మున్సిపల్ కౌన్సిల్ సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ వాళ్ళంతా కూడా ఉత్కంఠగా ప్రతి ఓటుని కూడా చాలా కీలకంగా భావించి వాటి ఓటు వేసేటందుకే ప్రయత్నాలు సాగుతున్నాయి. సో ఓటర్ అవేర్నెస్ కూడా చాలా ఎక్కువ ప్రాంతాల్లో జరిగింది. ఇంకా జిల్లా కలెక్టర్లు అన్ని ప్రాంతాల్లో మహబూబ్నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి, అట్లాగే నారాయణపేట కలెక్టర్ సీతా పట్నాయక్, అన్ని జిల్లాల కలెక్టర్లు, వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అందరూ కూడా వాళ్ళంతా కూడా ఓటకు వినియోగించడంతో పాటు ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల సర్వేలెన్స్ ద్వారా అబ్జర్వ్ చేస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ స్టేషన్ల దగ్గర ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయడానికి వాళ్ళంతా కూడా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి కొన్ని స్పెసిఫిక్ సెన్సిటివ్ ఏరియా, ఐపీఎస్ సెన్సిటివ్ ఏరియాలో ఎస్పీ స్థాయి అధికారులు, జిల్లా డిఎస్పీలు వాళ్ళంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. హై సెక్యూరిటీ మధ్య కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ బాయ్స్ హై స్కూల్ పోలింగ్ స్టేషన్కి రాబోతున్నారు. ఓటు స్టూడియో మమతా.